గ్రామ శాఖ అధ్యక్షుడిని. గ్రామం వాయిలపల్లి, సంస్థ నారాయణపురం, యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్. కాంగ్రెస్ పార్టీ అధికారంలోనే ప్రజాపాలన పెట్టింది. ప్రజాపాలన పైన ప్రజల స్పందన ఏ విధంగా ఉంది? ప్రజాపాలన ఏంటంటే ఖచ్చితంగా ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తున్నారు కాబట్టి ఎలా అంటే మన జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో ఎలా తీర్పిచ్చిరో రేపు స్థానిక సంస్థలు కూడా అదే తీర్పియాలని ప్రజల స్పందన బాగుంది. అలాగే ఈ మన జరిగిన ఎలక్షన్లో ఆ రోజు ఇచ్చిన 6 గ్యారెంటీల పథకాలల్లో కొన్ని అమలు అవుతున్నాయి. అది కూడా ఈ సంవత్సరం లోపల అది కూడా అవుతాయని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చెబుతుండ్రు కాబట్టి ఖచ్చితంగా చేస్తామని నమ్మకం. చేస్తుందంటే కాంగ్రెస్ పార్టీ. 6 గ్యారెంటీల పైన ప్రజల స్పందన ఏ విధంగా ఉంది? 6 గ్యారెంటీల మీద ప్రజల స్పందన అంటే రైతు రుణమాఫీ కానీ 200 విద్యుత్ మామూలుగా అదొకటి. నెక్స్ట్ 6 లక్షల ఆరోగ్య బీమా, ఇలా అన్నీ చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ పోతుంది కాబట్టి స్పందన అలాగే అందరి దృష్టిలో బాగుందని కోరుకుంటున్నాం. అలానే సార్, రైతులు రుణమాఫీ కాలేదు, రైతు బంధు కాలేదు, మాకు నాణ్యమైనటువంటి కరెంటు కూడా కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేకపోతుందని చెప్పేసి కొంతమంది రైతులు ఆవేదన వ్యక్తం చేస్తారు. ఈ ప్రభుత్వం మీద దుష్ట ప్రచారం చేస్తూనే ఉంటారు కాబట్టి ఎలా అంటే రైతులు రుణమాఫీ ఆనాడు వైఎస్ రాజశేఖర ఎలా జరిగిందో ఈ 2024 కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చింది కాబట్టి అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి ఎలా చేసిండో మన రేవంత్ రెడ్డి గారు అలాగనే చేసిండ్రు. కాకపోతే కొంచెం కొంచెం అవకతవక జరుగుతూ రావచ్చు. రేపు పని వెళ్ళినాక మా ముఖ్యమంత్రి కూడా ఖచ్చితంగా చేస్తామని చెప్పిండు. రేపు రైతు భరోసా కూడా రేపు మొన్న నల్గొండలో జరిగిన సభలో కూడా రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పిండ్రు, ఖచ్చితంగా రేపు పండుగ వెళ్ళినాక రైతు భరోసా ఇస్తామని చెప్పిండు. నాణ్యతమైన కరెంటు కూడా వస్తుంది. కాకపోతే పార్టీ మీద దుష్టప్రచారం చేస్తారు కొంతమంది. అట్లాగనే వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఇందిరమ్మ ఇండ్లు ఎన్ని ఇచ్చారు? మొన్న జరిగిన టీఆర్ఎస్ అధికారులు ఉన్నప్పుడు ఎన్ని డబుల్ బెడ్రూమ్ మీ గ్రామానికి వచ్చింది? కాంగ్రెస్ పార్టీలో కట్టుకున్నంత ఎవరికైనా ఇల్లు వైఎస్ రాజశేఖర ఆ రోజు ఇచ్చిండు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక డబుల్ బెడ్రూమ్ కాదు, ఒక ఇల్లు కూడా మా ఏరియాలో మా ఊళ్ళో ఇంతవరకు రాలేదన్న. అట్లాగనే రానున్న స్థానిక ఎన్నికలపైన మీరు మీ గ్రామ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? మా గ్రామ ప్రజలు ఒకటే చెప్పాలనుకున్నాం. మద్యమే కానీ డబ్బే కానీ అలాంటివి లేకుండా ఒక మంచి వ్యక్తిని కోరుకోవాలని చెప్పాలనుకుంటున్నాం. అట్లాగనే గత సర్పంచ్ పాలన మీ గ్రామంలో ఏ విధంగా ఉన్నది? గత సర్పంచ్ పాలన ఏడేసిన గొంగడ అన్నే ఉండిపోయింది. మా గత 10 ఏళ్ళు జరిగిన మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోనే ఉన్నాయి ఇప్పటి వరకు. కొత్తగా ఏం లేదు వాయిలపల్లి. అట్లానే సరైనటువంటి డ్రైనేజీ లేదు, సీసీ రోడ్ లేవు, రోడ్ అస్తవ్యస్తంగా ఉంది. ఇప్పుడు సర్పంచ్ పాలన లేదు, స్పెషల్ ఆఫీసర్ పాలన ఏ విధంగా ఉంది మీ గ్రామంలో? స్పెషల్ ఆఫీసర్ పాలన అంటే ఇద్దరు మామూలుగా సాగిపోతూనే ఉంది. రేపు స్థానిక సంస్థలలో ఇలా ఒక మంచి వ్యక్తిని ఎన్నుకొని ఈ సమస్యలన్నీ తీర్చుకోవాలని అనుకుంటున్నాం. ఈ స్థానిక ఎన్నికలపైన మీరు మీ గ్రామ ప్రజలకు, యువతకు ఏం చెప్పదలుచుకున్నారు? మద్యానికే కానీ డబ్బుకే కానీ అలాంటి లొంగకుండా ఒక మంచి వ్యక్తిని కోరుకొని ఊరి అభివృద్ధి చేసుకోవాలనే యువతకు నేను కోరుకుంటున్నాను.